గురువుగారు, పూజా సమయంలో వస్త్రధారణ అంటే ఇందులో ఎంతో అనుమానం ఉంది. ఎందుకంటే, అంటే మనకి సమయం లేకనో, లేదంటే ఇంకా ఏ కారణాల చేతనో రకరకాల వస్త్రాలతోటి మనం ఆ హడావిడిలో పూజలు చేసుకుంటూ ఉంటాం. అసలు పూజా సమయంలో ఉండాల్సిన వస్త్రధారణ ఏంటి? అటు పురుషులకైనా, ఇటు స్త్రీలకి? శాస్త్రం, శాస్త్రీయత, పూజా విధానం. అంటే హ్మ్. పూజా విధానం అనేదే ఒక విధి విధానాలతో పెట్టబడింది. హ్మ్. షోడశ ఉపచారాలు. పూజలోనే 16 రకాల ఉపచారాలతో మనం భగవంతుడిని ఆరాధిస్తాం. మరి హ్మ్. అలా ఆరాధించే సందర్భంలో హ్మ్. సరే మనం అక్కడ దేవుడి దాకా ఎందుకు వెళ్ళటం? హ్మ్. ఒక ప్రముఖ వ్యక్తిని మనం సీఎంను, హ్మ్. పీఎంను కలవడానికి వెళ్తున్నప్పుడు హ్మ్. ఎలా విధి విధానాలుంటాయి? ఒక మనిషిని కలవడానికి వెళ్తున్నప్పుడు ఒక హ్మ్. డ్రెస్ కోడ్, హ్మ్. మెయింటెనెన్సు ఇయన్నీ ఉన్నాయి కదా! హ్మ్. మరి అలాంటిది ఇంతమంది అతీతమైనటువంటి శక్తులున్న వ్యక్తులనే సృష్టించినటువంటి హ్మ్. భగవంతుడిని మనం ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలి? హ్మ్. కదా! అవును. అంటే దానికి ఎందుకు అంటే అలంకారం ఎందుకు చేయాలి? మన ఇంట్లో ఫోటోలున్నాయి. హ్మ్. అలంకారం ఎందుకు చేయాలి? మనసుని నిలపడం కోసం. భగవంతుడికి అవసరమా? హ్మ్. సృష్టే ఆయనది. అవును. మనం పువ్వులు పెడితే ఎంత? పెట్టకపోతే ఎంత? అంటే మన మనసును నిలపడం కోసం అలంకారంగా పుష్పాలని వాడతాం. హ్మ్. సుగంధ ద్రవ్యాలు వాడతాం. హ్మ్. అగరబత్తులు ఇవన్నీ కూడా మన సౌలభ్యం కోసం, మన ఆహ్లాదం కోసం. హ్మ్. నువ్వు ఆహ్లాదభరితంగా ఉన్నప్పుడు, హ్మ్. నువ్వు మనసు నిలకడగా పెట్టి, నీ లోపల ఉన్నటువంటి భగవంతుడిని హ్మ్. ఎదుట ఉన్నటువంటి వస్తువుల రూపంలో దర్శిస్తున్నావు అంతే. హ్మ్. ఆయన అక్కడ లేడు, హ్మ్. ఇక్కడే ఉన్నాడు. హ్మ్. కానీ లోపలికెళ్ళి చూడలేకపోతున్నాను కదా! హ్మ్. ఆ స్థితిలో నేను లేను కాబట్టి, హ్మ్. ఎదురుగుండా ఒక పేపర్ మీద ఒక చిత్రాన్ని పెట్టుకొని చూస్తూ హ్మ్. నాలో నేనే ధ్యానం. అందుకే అక్కడ మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ధ్యానం అని ఉంటుంది. లోపలికి వెళ్ళాలి. హ్మ్. నీలోకి నువ్వు ప్రవేశించు. రమణులు చెప్తారు. హ్మ్. బాహ్య ప్రపంచం కాదు, అంతర్ప్రపంచం ఒకటుంది. దాని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించు. హ్మ్. నేను అంటే ఈ భౌతిక దేహం కాదు. హ్మ్. లోపల ఉన్నటువంటి ఒక జ్యోతి, హ్మ్. ఆత్మ. దానిలోకి వెళ్ళాలంటే ఇవన్నీ చెయ్యాలి. హ్మ్. ఇక్కడ దానికి నీకు అసౌకర్యము, హ్మ్. సౌకర్యం, హ్మ్. సుఖ ఆసనము. హ్మ్. సుఖాసనం ఎందుకేసుకోమన్నారు? హ్మ్. కూర్చున్నప్పుడు మంత్రం చదువుతున్నప్పుడు ఎక్కడో ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు నీ కాన్సంట్రేషన్ మంత్రం మేయించి హ్మ్. శరీరం మీదకొస్తది కదా! అవును. అందుకని దానికి తగ్గట్టుగా మగవాళ్ళకైతే అసలు ఒరిజినల్‌గా అయితే హ్మ్. పంచ, కౌపీనము, హ్మ్. 5 దోపులు దోచినటువంటి పంచ, హ్మ్. కండువా వేసుకొని కూర్చుంటే శాస్త్రీయత. వీడు పూజ చేస్తున్నాడు అని తెలుస్తది. హ్మ్. చిరిగిపోయిన డ్రెస్‌లో, టీ షర్ట్‌లో ఏసుకొని బయటికెళ్తే హ్మ్. అవతల వాడికి అర్థమైపోద్ది. ఆహార్యం హ్మ్. నువ్వు చేసే పనిని తెలియజేస్తది. హ్మ్. ఇక్కడ పూజ అనేది ఒక విధి విధానం ఉంది కాబట్టి హ్మ్. దానికి శాస్త్రీయత ఉంది. హ్మ్. కాటన్ వస్త్రాలు ధరించాలి. హ్మ్. అంటే ఎక్కడ అతుకులు లేని, హ్మ్. కుట్టని బట్టి చేసుకోవాలని శాస్త్రం చెప్పింది. హ్మ్. అందుకని పంచ హ్మ్. పొడుగుగా అంచున్నటువంటి హ్మ్. ఒక పంచెను కట్టుకొని, ఒక కండువా వేసుకొని, కౌపీనం పెట్టుకొని కూర్చుంటారు మగవాళ్ళు. హ్మ్. ఆడవాళ్ళకి కూడా శాస్త్రీయత ఉంది. పెళ్ళైన వాళ్ళకొకటి హ్మ్. అంటే అక్కడ ఆచార ధర్మం ఉంది. హ్మ్. శరీర ధర్మాన్ని బట్టి హ్మ్. పెళ్లి అవ్వలేదు. హ్మ్. యవ్వనంలో ఉంది అమ్మాయి. హ్మ్. 12 ఏళ్ళు అంటే రజస్వల నియమాలకు తగ్గట్టుగా ఆ స్త్రీ ఉన్నప్పుడు హ్మ్. అక్కడ రజస్వల అయితే మీకు వస్త్రధారణ తెలుసు కదా! అవును. ఒక ఏజ్ వచ్చేంత వరకు అప్పటి వరకు రజస్వల అయ్యేంత వరకు గౌన్ ఉంటుంది. హ్మ్. అవును. అక్కడ నుంచి మీకు వస్త్రధారణ పైట వేయటం అనేది ఒకటొచ్చింది. హ్మ్. 3 పీసుల డ్రెస్ వచ్చింది మీ దగ్గరికి. అవును. తర్వాత పెళ్ళయిన తర్వాత అవి మారతాయి మళ్ళీ హ్మ్. అవును. సందర్భానుసారం. హ్మ్. ఇవి ధర్మానుసారం అంటే ఋతు ధర్మము, శరీర ధర్మాన్ని అనుసరించి వేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు నేను అమ్మ మీరు నైటీలేసుకుంటున్నారు తప్పు అన్నాననుకోండి. దానికి ఒక పెద్ద యుద్ధం జరుగుద్ది. అవును. నైటీ ఎందుకేసుకోకూడదు? ఎవరేసుకోకూడదు? ఎవరికవసరం? హ్మ్. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. హ్మ్. మీ శరీర ధర్మానికి తగ్గట్టుగా మీరు వస్త్రధారణ ఉండాలి. హ్మ్. దాన్ని బట్టి మీరేమేసుకోవాలో మీరు నిర్ణయించుకోండి. హ్మ్. అంటే మన భారతదేశంలో మాత్రమే హిందూ సనాతన సాంప్రదాయాల్లో మాత్రమే సాంప్రదాయేతర వస్త్రధారణ అన్నారు. అవును. ఇంకెక్కడ కూడా ఇది లేదు. అందుకని మనం భారతీయులమైనందుకు గర్వించాలి. హిందువులుగా జీవిస్తున్నందుకు గర్వించాలి. హిందూ ధర్మంలో భగవంతుడి నీడలో బ్రతుకుతున్నందుకు గర్వించాలి. ఏమేసుకుంటారో మీకు నచ్చిందేసుకోండి. నేనైతే పొద్దుటే పూజ చేసేటప్పుడు కౌపీనం గోచ పెట్టుకొని, పంచ కట్టుకొని, కండువా వేసుకొని పూజ చేసుకుంటా. హ్మ్. మాక్సిమం నేను దానికే ఇష్టపడతా. హ్మ్. నాకు చాలా ఆనందంగా అనిపిస్తది. హ్మ్. మా ఇంట్లో నా వైఫ్‌కి కూడా పద్ధతిగా చీర కట్టుకొని పూజ చేసుకోవాలి. హ్మ్. అంతే ఒక నియమం ప్రకారం హ్మ్. అలాగే జేయాలి. హ్మ్. ఇద్దరం పీటల మీద కూర్చుంటాం. హ్మ్. ఇద్దరం కలిసే కూర్చొని పూజ చేస్తాం. హ్మ్. అది సాంప్రదాయం. హ్మ్. ఎందుకంటే అన్నీ తయారు చేసి తనిస్తే హ్మ్. నేను దీపం వెలిగించడానికి కూర్చుంటాను. నా చేయి పట్టుకుంటది. హ్మ్. ఇది ధర్మం. హ్మ్. గృహస్థాశ్రమ ధర్మం. నిత్య పూజలో కూడా ఇదే ధర్మం. హ్మ్. నిత్యం. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం టిఫిన్ చేసే హ్మ్. ప్రతినిత్యం ఏదైతే చేస్తున్నామో దానికి ఒకటే ధర్మం ఉంటది. దాంట్లో ఏం మార్పుండదు. హ్మ్.
ఎవరైనా ఒకవేళ మన ఇంటికి వచ్చారనుకోమ్మా, ఉమ్, మనం మన ఆచార ధర్మాలని చూసి వాళ్ళు మనల్ని ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఉమ్, మనం చెప్పకనే చెప్తున్నట్టు ఉండాలి. ఉమ్, అందుకనే ధర్మో రక్షతి రక్షితః. నువ్వు దేన్నైతే పట్టుకున్నావో నిన్ను చూసి వాళ్ళు కూడా అది అవలంబిస్తారు కాబట్టి అవును. నువ్వు ధర్మాన్ని ప్రచారం చేస్తున్నట్టే. మనకి ధర్మ ప్రచారంలో ఉన్నటువంటి యోగ్యుల పేర్లు తెలుసా? చాగంటి కోటేశ్వరరావు గారు, అవును. సామవేద షణ్ముఖ శర్మ గారు, ఉమ్, నండూరి శ్రీనివాస్ గారు, ఉమ్, గరికపాటి గారు, ఉమ్, ఇలాంటి పుణ్యాత్ములు ప్రవచనాల ద్వారా అవును. అంటే ఇప్పుడు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. హిందూ ధర్మం మళ్ళీ పునరుద్ధరింపబడుతుంది. అవును. ఎన్నో విషయాలు వాళ్ళ వల్ల 100% ఉమ్, చాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే అమ్మ ఉమ్, ధర్మం చాలా మంది పాడు చేసేసేవారు. ఉమ్, అంటే ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయి. అవును. అది ఏమీ చేయలేరు అనుకోండి. మధ్యలో ఆయన ఒక మాట చెప్పారు. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి. మనకి 20 ఏళ్ల తర్వాత ఉద్యోగం వస్తదమ్మా. అవును. 60లో వెళ్ళిపోద్ది అది. ఉమ్, అంటే ఈ ఈ మధ్యలో ఈ 40 ఏళ్ళు మనం బాధపడతామేమో, శ్రమ పడతామేమో. ఉమ్, అంటే పై ఆఫీసర్ ఇలా అన్నాడు. అంటే ఉమ్, పై ఆఫీసర్ అంటే మనం అన్యమతస్థులు మనల్ని పెడుతున్నటువంటి బాధలను ఈ 40 ఏళ్లలో ఉమ్, ప్రారంభమయ్యి ఒక 20 ఏళ్ళయి ఉంటాయి. ఉమ్, గట్టిగా ఉంటాయి ఇంకొక 20 ఏళ్ళు ఉంటాయి. ఉమ్, హిందువులు ఎవరు కూడా భయపడకండి. ఉమ్, తిరగబడకండి. ఉమ్, గొడవలు చేయకండి. అల్లర్లు చేయకండి. మధ్యలో వచ్చినయి మధ్యలోనే పోతాయి. పోతాయి. కాబట్టి ధర్మాన్ని మనం ఆచరిద్దాం. ఉమ్, అనుసరింపచేద్దాం. ఉమ్, అందరూ ఫాలో అవుతారు. అందరూ బాగుంటారు. ఉమ్, వస్త్రధారణ అనేది మీరున్నటువంటి ఆశ్రమ ధర్మాలకు అనుగుణంగా ఉమ్, మీకు అంటే సౌలభ్యం నేను పంచె కట్టుకోవాలని చెప్తాను. ఉమ్, పంచె లేకపోతే అవును. దానికి ధావళి అని ఉంటుంది. అంటే పెద్దగా ఉండి అంచు కిందకు ఉండేదాన్ని ధావళి అంటారు. ఉమ్, మోకాళ్ళు కిందకు ఉండాలి. అవును. అది పంచెగా కట్టుకోండి. ఒళ్ళు తుడుచుకున్నటువంటి వస్త్రాన్ని చుట్టుకొని పూజలో కూర్చోకూడదు. ఉమ్, అయితే పూర్తిగా తడిగా ఉండాలి. లేకపోతే పొడిగా ఉండాలి. తడి పొడిగా ఉన్నదాన్ని వాడకూడదు మగవాళ్ళు. ఉమ్, ఇక ఆడవాళ్ళు ఎలాగో వస్త్రం మార్చుకుంటారు. ఉమ్, నిన్న విప్పేసినటువంటి వస్త్రాన్ని మనం వాడకూడదు. ఉమ్, దేవతార్చనలో పూర్తిగా మీరు ఏదైనా ఒక పెట్టేసుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఉమ్, మాకు ఇవన్నీ లేవండి తెలియదు, కుదరదు, అంత సమయం లేదు, ఉమ్, నైటీ వేసుకోవచ్చా? ఉమ్, ఉతికి ఆరవేసి పూజ కోసం ఒకటి పెట్టుకోండి. ఉమ్, అవే వాడండి. ఉమ్, అవి తెల్లనివై ఉంటే మంచిది. ఉమ్, పసుపు రంగు ఉంటే ఇంకా మంచిది. ఉమ్, సందర్భానుసారం ఉమ్, అవి వేసుకుని పూజలు చేసుకోండి. ఉమ్, అంటే నియమాలైతే ఉన్నాయి. అది మీకు అలవాటు లేదు, కుదరదు అనుకున్నప్పుడు ఉమ్, ఒక వస్త్రాన్ని ఉమ్, పూజ కోసం ఒక వస్త్రాన్ని పెట్టుకోండి. ఉమ్. దాన్నే ధరిస్తూ దాన్నే మార్చుకుంటూ ఉండండి. సరిపోతుంది. అవకాశాన్ని బట్టి చెయ్యండి. దేవుడు దుర్మార్గుడు కాదు. ఆహా. శిక్షించడు. ఉమ్, అలా అని చెప్పేసని ఏమీ ఇవ్వడు ఆయన. ఆ, జన్మనిచ్చాడు, ఉమ్, బ్రతుకునిచ్చాడు, ప్రాణాన్ని ఇస్తున్నాడు. ఉమ్, మేము దేవుడిని నమ్మం. ఉమ్, ఎందుకంటే కనబడుతున్నాడా, ఏం చేస్తున్నాడు? నువ్వు బ్రతికున్నావు, చూస్తున్నావు, మాట్లాడుతున్నావు, తింటున్నావు, తిన్నది అరుగుతుంది. ఉమ్, అంటే కారణం ఎవరు? ఆయనే. నేను దేవుడిని నమ్మను అనేవాడు లోపల కూడా ఆయనే ఉన్నాడు. ఉమ్, ఆయన వెళ్ళిపోయాడు అనుకో అమ్మా, ఉమ్, నేను నమ్మను అనే మాట కూడా నోట్లోంచి బయటికి రాదు. అవును. ఇంట్లో ఉండవు. వేరే చోటు ఉంది నీకు. ఉమ్, అంతే. నమ్మను అనే వాళ్ళ కోసం చెప్పే మాట. ఉమ్, ఆయన ఉన్నాడు. ఉమ్, అంటే చాలా మంది ఛాలెంజ్లు చేస్తుంటారు ఉమ్, దేవుడు లేడు అని. అవును. పైన ఒకడు ఉన్నాడు కదా, చూస్తూ ఉన్నాడు కదా, ఉమ్, ఆయన లేడు అనమనండి, ఆయన దేవుడు కాదు అనమనండి, అంతే కదా. ఏమవుదు ఆయనకి. మీకు తినది అరగడం మానేస్తుంది. ఎందుకంటే లోపల ఉన్నది ఆయనే. అవును. ఉమ్, అందుకని దైవం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఉమ్. శ్రద్ధా భక్తులతో పూజ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు. ధన్యవాదాలు గురుగారు. నిజంగా భక్తి శ్రద్ధ ఉంటే చాలు, ఏదైతే ఏంటి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. సూర్యోస్